దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల 3వ బుధవారము. నేటి సువిశేష పఠనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనం వరకు. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఆలకించుదాం. ప్రభువు ఇట్లంటూ ఉన్నారు: నేను వచ్చినది వానిని సంపూర్ణమొనర్చుటకే కాని రద్దు చేయుటకు కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల ప్రబోధముల ద్వారా దేవుడు తనను తాను బహిర్గతమొనర్చుకున్నాడు, తనను తాను తెలియపరుచుకున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధములు అనగా పాత నిబంధన గ్రంథము మొత్తము అని అర్థం. వీటిలో అత్యంత ప్రాథమిక చట్టం 10 ఆజ్ఞలు. యేసు వీటిని రద్దు చేయుటకు కాక సంపూర్ణమొనర్చుటకు వచ్చాను అని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ కాలంలో యేసు ధర్మశాస్త్రాన్ని లేదా తోరాని రద్దు చేయటానికి వచ్చాడు అని భావించారు. ఆ అపోహలన్నిటినీ తొలగించటానికి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు: నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయుటకు వచ్చి తిని అని మీరు తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమొనర్చుటకే కానీ రద్దు చేయుటకు కాదు అని స్పష్టం చేస్తూ ఉన్నారు. నెరవేర్చటం అంటే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని, దాని లోతైన అర్థాన్ని బయలుపరచటం, దానిని సంపూర్ణముగా జీవించటం. నెరవేర్చటం అనగా పాత నిబంధన ప్రవచనాలను యేసు నెరవేర్చటాన్ని సూచిస్తూ ఉన్నాయి. ప్రభువు తన జీవితము, బోధనలు, మరణము మరియు ఉత్థానము ద్వారా ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధములను నెరవేర్చాడు. సంపూర్ణము చేయటం అంటే వాటిని రద్దు చేయటము కాదు, వాటి లోతైన భావమును గ్రహించి పాటించటం అని అర్థం. నీతి న్యాయములను స్థాపించటం, రక్షణకు అవసరమైన దానికంటే ఎక్కువ చేయటం. నాట్ ద మినిమం బట్ డూ ద మ్యాక్సిమం. ఇంకో మాటలో చెప్పాలి అంటే ప్రభు చెప్పినట్లుగా ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే నీతిమంతమైన జీవితమును జీవించటం. యేసు శిష్యులు మరియు విశ్వాసులు దేవుని యొక్క చిత్తం ప్రకారం జీవించాలి. ప్రభు చెప్పినట్లుగా పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులు కావలేను. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరును అని ప్రభు ఒక్కానించుచున్నారు. అనగా ధర్మశాస్త్రము శాశ్వతమైనది అని, దానిలో ప్రతి భాగము ముఖ్యమైనదని యేసు నొక్కి చెబుతూ ఉన్నారు. ధర్మశాస్త్రం యొక్క చిన్న వివరాలు కూడా దేవుని నీతిని ప్రతిబింబిస్తాయి. అందుకే ప్రభు అంటూ ఉన్నారు: ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు ఇతరులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ధర్మశాస్త్రాన్ని పాటించడంలో మరియు బోధించటంలో విశ్వాసుల యొక్క బాధ్యతను యేసు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని ఆజ్ఞలను గౌరవించువారు, దేవుని యొక్క ఆజ్ఞలను ఇతరులకు బోధించేవారు పరలోక రాజ్యంలో గొప్పగా, అతికులుగా పరిగణింపబడతారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, 6 విషయాలలో యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేశాడు అని మత్తయి సువార్త మనకి గుర్తు చేస్తూ ఉంది. హత్య, వ్యభిచారము, విడాకులు, ప్రమాణములు, ప్రతీకారము మరియు శత్రువులను ప్రేమించుట, ఈ విషయాలలో ప్రభువు పాత నిబంధనను లేదా ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు. నూతన నిబంధన ప్రకారం హత్యను మాత్రమే కాదు, ఇతరులపై కోపాన్ని, పరులపై తీర్పును కూడా మనం నివారించాలి.
ఇతరులతో సఖ్యతపడి జీవించాలి. వ్యభిచారము మాత్రమే కాదు, కామేచ్ఛతో చూపుటను కూడా మనము నివారించాలి. విడాకులు ఉండకూడదు, ఒట్లు పెట్టకూడదు, శత్రువులను సైతము మనం ప్రేమించాలి. మూల ధర్మాన్ని మనము పాటించాలి అని ప్రభు చెబుతూ ఉన్నారు. ఇతరులు మీకేమి చేయాలని మీరు కోరుదురో దానిని మీరు ఇతరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. దైవ ప్రేమ, సోదర ప్రేమ అను గొప్ప ఆజ్ఞను, నూతన నిబంధనమును దేవుడు మన హృదయాలలో రాసి ఉన్నారు. ఇది అనంతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, పవిత్రమైన పరిశుద్ధమైన ప్రేమ. ఇదే నీతిమంతమైనటువంటి జీవితం. ఇది ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును పరిపూర్తి చేయటం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పఠనం యొక్క సందేశం ఏమిటంటే, ధర్మశాస్త్రము దేవుని స్వభావాన్ని, దేవుని నీతిని ప్రతిబింబిస్తుంది. యేసు ఆ ధర్మశాస్త్రాన్ని రద్దు చేయుటకు రాలేదు, కానీ దానిని సంపూర్ణముగా నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. విశ్వాసులు దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క బోధనలను పాటించి ఇతరులకు బోధించాలి. దేవుని ఆజ్ఞలను పాటించటంలో విధేయత, ప్రేమ చూపటం చాలా అవసరం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభువు ధర్మశాస్త్రాన్ని పరిపూర్తి చేయటానికి ఈ లోకమునకు వచ్చాడు, దాన్ని పరిపూర్ణం చేశాడు. ఆ ధర్మశాస్త్రాన్ని నూతనముగా మనందరికీ బోధించాడు. మరి ఆ దేవుని యొక్క చట్టాన్ని, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను మరి నీవు ఎలా జీవిస్తూ ఉన్నావు? దేవుని యొక్క చిత్తం ప్రకారము జీవిస్తూ ఉన్నావా? దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ఉన్నావా? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నావా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.